నా పేరు గిరిధర్ అండి. నేను ఒక తాగుబోతుని. ఆల్కహాలిక్స్ అనానిమస్ మన బిగ్ బుక్ అండి. పేజీ నెంబర్ 13, బిల్ గారి కథ, లాస్ట్ పారాగ్రాఫ్ అండి. ఈ విషయాలన్నీ జరిగేసరికి నాకు నా సృష్టికర్తతో ఒక సరికొత్త బాంధవ్యం ఏర్పడుతుందని, నా సమస్యలన్నిటికీ సమాధానం లభించే ఒక జీవన విధానానికి కావలసిన లక్షణాలను పెంపొంది ఉంటాయని నా మిత్రుడు నాకు వాగ్దానం చేశాడు. దేవుని శక్తి ఎడల అచంచల విశ్వాసం, తగినంత సమ్మతి, కొత్త జీవనానుసార క్రమాన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవటానికి అవసరమైన నిజాయితీ మరియు వినయం అత్యావశ్యకమైన అంశాలు. ఓకే. సో ఏంటి ఈసారి గిరిధర్ గారు, థ్యాంక్ యూ అండి. నా పేరు కార్తిక్, నేను ఒక త్రాగుబోతుని. త్రాగుబోతు సంఘానికి వెల్కమ్. సరే, ఓకే. ఏంటి లాస్ట్ టైం ఏం చదివాము? లాస్ట్ టైము బిల్ గారు ఎలా స్టెప్ వర్క్ చేశారో చూసాం. క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. లాస్ట్ టైం రికార్డింగ్ కావాలంటే స్నేహితుని అడగండి, ఇస్తాడు. అదే ఇంకా అప్లోడ్ చేయాలి. అది క్లియర్ గా మనం ప్రతి స్టెప్ ఎలా చేశాడో చూస్తే, సో అందుకనే ఈసారి అలా మొదలు పెట్టాడు. అంటే ఈ విషయాలన్నీ అంటే లాస్ట్ టైం మనం చదివిని ఆయన బిల్లు గారు అక్కడ కూర్చుని స్టెప్ వర్క్ చేయటం, హాస్పిటల్లోనే అభితోటి వాటితోటి నీకు కొత్త జీవితం వస్తుంది బాబు, దానికి ఆవశ్యకత ఏంటి? నిజాయితీ. ఈ ప్రోగ్రామ్ లో నిజాయితీ, వినయం చాలా అవసరం అండి. ఇంకోటి చెప్తాడు, బాగా నీకు ఫేత్ పెరగాలంటే మనం 2వ చాప్టర్ అది చదువుతాం. అదే 2వ చాప్టర్ అంటే సెకండ్ స్టెప్ చాప్టర్, దేవుడు ఉనికిని. దాంట్లో అంతా కూడా ఓపెన్ మైండ్ ఉండాలంటాడు. ఈరోజు నాకు కూడా ఏంటంటే నిజాయితీ ఇచ్చాడు నాకు దేవుడు. ఎందుకు ఇచ్చాడో తెలియదు. అదేదో నేను నిజాయితీగా ఉంటున్నాను అని గర్వంతో ఎవడైనా నువ్వు అబద్ధం చెప్పావంటే బుస్సుమని కోపం వచ్చేస్తుంది. నేను అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన క్వాలిటీ. మన అలాగే ఆఫీస్లో ఒకళ్ళ మీద నన్నంత మాట అంటావా, నా నిజాయితీని సంకిస్తావా అన్నట్టు మాట్లాడా. సో నేను అర్థం దాని తర్వాత ఆలోచించే, ఇది 2వసారి అలా అవటం. ఒక 3 ఏళ్ల ముందు ఒకసారి అయింది ఆఫీస్లో, మొన్న ఒకసారి అయింది. 2వసారి అవటంతో ఈసారి ఆలోచించాను, ఏంటారు బాబు ఇలా చేస్తున్నాను ఎందుకు, ఎవరైనా నా నిజాయితీని శంకిస్తే ఇలా అరుస్తున్నాను ఎందుకు. అప్పుడు అర్థమైంది, ఏదో నా సాధింపు అనుకుంటున్నాను, నేనేదో సాధించాలి, దేవుడు ఇచ్చిన గుణం అంతే. సో నిజాయితీ ఉంది, వినయం లేదనమాట. మొన్న అందుకనే అడిగింది అరిసే. ఈ మొత్తం ప్రోగ్రామే వినయం. ఎందుకంటే అదే చెప్తాడు బిల్డబ్ల్యూ. అసలు మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మొత్తం ఈగో డిఫ్లేషన్ ప్రోగ్రామ్. నీ ఈగోని తగ్గించటమే ఈ ప్రోగ్రామ్ పని. ఎందుకంటే ఈగో లేకపోతేనే దేవుడు ఉంటాడు, ప్రెసెన్స్ ఉంటాడు, లేకపోతే ఎఫెక్టివ్ గా ఉంటాడు. దేవుడు ఎప్పుడూ ఉంటాడు, కాకపోతే ఆయన పని చేయడానికి వీలుగా ఉంటుంది నీ ద్వారా. నేను అని నా హంతో అన్నాను అనుకో, ఇంకా అయినా సరే నువ్వు ఓకే బాబు, ఆయనకి ఇంకా ఛాన్స్ ఉండదు. అదండి. కంటిన్యూ సార్, నెక్స్ట్ తర్వాత. సులభంగా కనిపించిన తేలికైనది కాదు, కొంత మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. స్వార్థ చింతనను పూర్తిగా నిర్మించాల్సి ఉంటుంది. మనందరి జీవితాలలో కాంతి పుంజాలను వెదజల్లే అధిపతి అయిన దేవునికి నా విషయాలన్నీ అప్పగించాలి. ఒక్క నిమిషం ఉండండి సార్, అక్కడ ఆపుకోండి. సో ఇది చాలా ఫేమస్ లైన్. ఈవెన్ దో అంటే ఇంగ్లీష్ లో చాలా, ఈవెన్ దో ఇట్ ఇస్ సింపుల్, ఇట్ ఇస్ నాట్ ఈజీ. అంటే సులభంగా కనిపించినంత ఇది కాదు. ఏ ప్రైజ్ హ్యాస్ టు బి పేడ్ అంటాడు. అది చాలా ఫేమస్. ఏ ఫ్రీ కాదు భయ్యా. ఏ ఫ్రీ అనుకుంటాను, కానీ ఒక ప్రైజ్ ఉంది. ఆ ప్రైజ్ ఇక్కడ రాశాడు, స్వార్థ చింతనని పూర్తిగా నిర్మూలించటం.
అంత ఈజీయా? నా గురించి నేను ఆలోచించుకోవటం ఆపటం అది స్వార్థ చింతన. అంటే బేసిక్ గా నేను నుంచి బయటికి వెళ్ళిపోవటం, రమణ మహర్షి టైప్ లో. అది అంత ఈజీ అది కాకపోతే ఈ 12 సోపానాల ద్వారా చాలా వరకు తగ్గుద్ది. నా అనుభవం అదే. నేను వెళ్తూ ఉండాలి దేవుడికి ఆ స్వార్థ చింతన తీసుకుని, బాబు ఇది తీసుకొని ఆయన, లేకపోతే పక్కన వాళ్ళతో సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు ఆ స్వార్థ చింతన నుంచి బయట ఉంటాను. అది నిత్యం సహాయం చేస్తూ ఉండలేను కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడల్లా ఆ ఫీలింగ్, ఆలోచనలు ఎక్కువ అవుతున్నప్పుడల్లా దేవుడికి ఇస్తూ ఉంటాను. నేను ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది అనుభవం. నా డ్యామేజ్ మైండ్కి అది చాలా గ్రేట్. అది సో ఏంటంటే అది ఏ ప్రైజ్, అది ఒక్కటే ప్రైజ్, స్వార్థ చింతనని నాశనం చేయాలి. దానికోసమే పక్కన వాళ్ళకి సహాయం చేయటం, అది కూడా పనిచేసేది కాదు నాకు. అప్పుడు కూడా నా గురించి ఆలోచించుకునేవాళ్ళు లోపల. ఈ మధ్యన పనిచేస్తుంది. అంటే ఎంతో ప్రాక్టీస్ తర్వాత కొంచెం బయటకు వచ్చాం లైట్ గా. సో దేవుడికి పూర్తిగా ఎక్కడా మినహాయింపు ఇవ్వడు సార్. మొత్తం బిగ్ బుక్ లో దేవుడికి పూర్తిగా అర్పించుకోవాల్సిందే. అందుకనే థర్డ్ స్టెప్ తర్వాత యూజువల్లీ నేను హెల్ప్ చేసే వాళ్ళతో రాయిపిస్తారే బాబు, ఏ ఏరియాలు ఇవ్వగలుగుతావు, ఏ ఇవ్వలేవు. ఇవ్వలేము. నేను డబ్బులు చాలా రోజులు ఇవ్వలేకపోయాను, 4 ఏళ్ళు ఇవ్వలేమని ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయటం ఆపేయం. దానికో ప్రేయర్ ఉంటుంది. నాకు ఇవ్వడానికి ఇచ్చ నువ్వు, నిన్ను అడగడానికి వినయం ఇవ్వు, ఇదిగో ఇది తీసుకో అని. అలా చేస్తుంటే మెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఏఏలో నీకు ఏం అవసరం లేదు. నువ్వు వచ్చి నిజాయితీ అది లేదా దేవుడిని అడుగు, విల్లింగ్నెస్ లేదా దేవుడిని అడుగు, ఓపెన్ మైండ్ లేదా దేవుడిని, ఈ 3 వాటిని అడుగుతూ మెల్లిగా స్టెప్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఏమి ఉత్తి తాగుడు బాణాలన్న కోరిక ఉండాలంతే నా ప్రకారం. ఈ క్వాలిటీలు ఏమి లేకపోయినా ఏం పర్లేదు, లేదా ఉందా చూసుకుని లేని అడుగుతూ ఉండాలి. అది అంతే ప్రోగ్రామ్, మొత్తం ప్రోగ్రామే అంతే. అది కూడా ఆధ్యాత్మికమైన, బౌద్ధికమైన అనడానికి ఉండదు. కంటిన్యూ సార్. ఇవన్నీ ఎంతో విప్లవాత్మకమైన, తీవ్రమైన ప్రతిపాదనలు. అయితే వాటిని నేను పూర్తిగా అంగీకరించిన క్షణం నుండి వాటి ప్రభావం నాలో విద్యుత్తులాగా ప్రవహించింది. ఏదో విజయాన్ని సాధించిన అనుభూతి, ఆ తర్వాత ఇంతకు మునుపు నేనెన్నడూ ఎరుగని శాంతి, ప్రశాంతత కలిగాయి. నాలో సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఏర్పడింది. నేను గాలిలో తేలిపోతున్న భావన, స్వచ్ఛమైన కొండగాలి నా మీదుగా పదే పదే వీస్తున్న అనుభూతి. చాలా మంది విషయంలో దేవుడు క్రమక్రమంగా వస్తాడు, కానీ నా విషయంలో మాత్రం ఆయన ప్రభావం అకస్మాత్తుగాను గాఢంగాను పడింది. ఓకే. సో అంతే. ఏం చెప్తున్నాడు ఇక్కడ బిల్డబ్ల్యూ? అరే బాబు, యాక్చువల్లీ ఈ స్టెప్స్ చేసే ప్రాసెస్ లోనే నీకు ఒక అకస్మాత్తుగా ఒకటి వస్తుంది. దానికంటే ముందు ఏం చెప్తున్నాడు బాబు, ఇవన్నీ చేస్తే ఆయనకు ఒక కొత్త శక్తో లేకపోతే కొత్తగా ఉంటది జీవితం. ఆ స్టేట్ ఉంటదండి, అనుభవించవచ్చు. ఇది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. నాకు అప్పుడప్పుడే వస్తూ ఉంటది, అది అనుభవిస్తూ ఉంటాను. అస్తమాట ఉండలేము ఆ స్టేట్ లో, అది వచ్చింది ప్రాబ్లం. సో ఆ స్టేట్ ఏంటంటే ఒక అడ్వెంచర్ కింద అనిపిస్తుంది జీవితం, ఒక ఆట కింద. సో చాలా మంచి స్టేట్ అది. సో ఆ దాని గురించే ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. 4th డైమెన్షన్ అంటే ఏమీ లేదు, నేను నుంచి బయటకు వెళ్ళటమే. స్వార్థ అంటే నీ గురించి అసలు ఆలోచనే రాకూడదు. అంటే నేను నుంచి బయటకు వెళ్తేనే పాసిబుల్ అది, లేకపోతే పాసిబుల్ కాదు. అంటే సగం అవుతుంది, పర్లేదు, ఏదన్నా పర్లేదు. ఓన్లీ ప్రోగ్రెస్ అండ్ పర్ఫెక్షన్. హాస్పిటల్ తేలేదు కదా, మ్యూట్ చేసుకోండి సార్ కొంచెం. చిక్కడిందా అలాగా అబ్జర్వ్.
అది. సో ఇది మెయిన్ గా ఏంటంటే ఆ ఈయనకి ఇందాక చెప్పినట్టు ఆ స్వార్థ చింతన ఒక్కటే ప్రైజ్ అండి. చాలా క్లియర్ గా చెప్పాడు బిల్డబ్ల్యూ. ఆ ప్రైజ్ కనుక చేయగలిగితే అప్పుడు ఈ కొత్త జీవితంలోకి అడుగు పెడతాం. ఈయనకి హఠాత్తుగా జరిగింది. యాక్చువల్లీ హఠాత్తుగా జరగటం ఏంటంటే అదే వైట్ లైట్ ఎక్స్పీరియన్స్ అంటారు ఏలో. బిల్డబ్ల్యూ గారి వైట్ లైట్ ఎక్స్పీరియన్స్. నాకే అంటే నాకు 1, 2 అలాగేయో అనుభవాలు అయినాయి. ఆధ్యాత్మిక అనుభవాలు హఠాత్తుగా. కథ అవి ఉండవు అనమాట. కథ దాంతో ఏంటంటే నాకు నమ్మకం పెరుగుద్ది దేవుడి మీద. అవి మంచివే. ఎవ్వరు ఆధ్యాత్మిక అనుభవం మీద నేను నవ్వను. అందుకని ఈరోజు చాలా మంది షేర్ చేస్తూ కొంతమంది అవుతూ ఉంటారు మీటింగ్ లో. అవుతాయి, ఎవరిది వాళ్ళకి అవుతాయి. నాకేం తెలుసు ఆయన ఏమైందో, నాకెందుకు మరి. సో ఆ, అలాంటి అనుభవాలు ఈయనకి కూడా దాన్నే వైట్ లైట్. ఏం చెప్పేవారు బిల్డబ్ల్యూ అంటే కొంచెం చరిత్ర చెప్తారు సరదాగా. ఎక్కడికి రా వచ్చినా ఇదే మాట్లాడమనేవారు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇప్పుడు ఏదో చూపించు అనేది అంటాడు అలా డైలాగ్. మొత్తం తెల్లగా అయిపోతుంది రూమ్ అంతా. ఉమ్, అది. సో దాని గురించి చెప్తున్నాడు హఠాత్తుగా అయిందని. కంటిన్యూ చేయండి సార్. క్షణిక కాలం భయభ్రాంతుడయ్యాను. నేను ఇంకా పూర్తి మానసిక ఆరోగ్యంతో ఉన్నానా అని నా డాక్టర్ మిత్రుణ్ణి పిలిచి అడిగాను. నేను మాట్లాడుతుంటే ఆయన ఆశ్చర్యపోతూ వినసాగాడు. ఆయన చివరికి తల ఊపుతూ, నాకు అర్థం కానిది ఏదో నీకు జరిగింది. అయితే నీవు దానిని పట్టుకు ఉండిపోవటం మంచిది. ఇప్పటి నీ స్థితి కన్నా ఏదైనా మంచిదే అన్నాడు. సహృదుడైన ఆ డాక్టరు ఇప్పుడు ఎంతో మంది ఇటువంటి అనుభవాలనే కలిగిన వారిని చూస్తున్నాడు. ఈ అనుభవాలన్నీ పూర్తిగా వాస్తవమేనని ఆయనకు తెలుసు. సో ఫస్ట్ టైం సిల్క్ వర్త్ చూసినప్పుడు అడుగుతాడు సిల్క్ వర్త్ అని పిలిచి, ఈ వైట్ లైట్ ఎక్స్పీరియన్స్ అయ్యాక, అరే బాబు ఏంద్రా బాబు ఇలా జరిగింది నాకు, ఇప్పుడు ఏంటంటే అబ్సెషన్, తాగాలనిపించట్లేదు నాకేమి, అబ్సెషన్ లిఫ్ట్ అయిపోయింది, ఏంటి కరెక్టే జరిగిందా అంటే సిల్క్ వర్క్ ఫస్ట్ నమ్మడు. కాకపోతే ఏంటి ఇంత ముందు దానికంటే నువ్వు ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నారు బాబు, అది ఏం జరిగినా పర్లేదు దాన్ని పట్టుకోండి. చాలా ప్రాక్టికల్ మ్యాన్ అనమాట సిల్క్. ఏదో ఒకటి జరిగింది, మేము ఎలాగో బాగు చేయలేము నిన్ను, జరిగిందని పట్టుకో అంటాడు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ కథ రాసే టైంకి అప్పటికే సిల్క్ చాలా మంది పేషెంట్స్ తో పనిచేస్తూ ఈ ప్రాసెస్ ద్వారా తీసుకెళ్తూ ఇలాంటి అనుభవాలు ఎన్నో చూశాడు. అదే చెప్తున్నాడు ఈ లైన్ లో. కంటిన్యూ సార్. నేను హాస్పిటల్లో పడుకుని ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు ఎంతో ఉచితంగా అందించబడిన సహాయం ఎన్నో వేల మంది నిరాశ నిస్పృహలతో ఉన్న త్రాగుబోతులు అందితే వారెంతో సంతోషిస్తారు. బహుశా వారిలో కొంతమందికి నేను సహాయపడగలను. వారు వారి వంతుగా మిగిలిన వారితో కలిసి పని చేయవచ్చు. సో ఇక్కడ సర్వీస్ సంవత్సరం తర్వాత చేయాలి, లేకపోతే 10 ఏళ్ళ తర్వాత చెయ్యాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు బిల్డబ్ల్యూ, ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, పక్కన వాళ్ళకి పని చేద్దామని చూస్తున్నాడు. ఆలోచన రాగానే పక్కన వాళ్ళకి పని. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బిల్డబ్ల్యూ 12 సోపానాలు చేసి ఉన్నాడు. సో వాడు వెళ్ళి సోపానాల గురించి పంచచ్చు. కాకపోతే ఆల్కహాలిక్స్ అనానమస్ అన్నది ఒకటి ఉందని, ఒక మీటింగ్ ఒకటి ఉందని, అది ఎవరైనా సర్వీస్ చేయొచ్చు. మొదటి రోజు సోబర్ గా ఉన్నవాడు కూడా రెండో రోజు నుంచి సర్వీస్ మొదలు పెట్టచ్చు. ఆ మొదటి రోజు ఎలా సోబర్ గా ఉన్నాను అన్నది ఆయన అనుభవం పంచచ్చు. అది స్పాన్సర్షిప్ ఒక్కదానికే కొంచెం ఏంటంటే ఆధ్యాత్మిక మేలుకొలుపు జరిగితే బాగుంటదని చెప్పి అంటారు. అదే అంటారేంటి బుక్ లో, అదే కదా రాశాడు 12వ సోపానంలో. ఆధ్యాత్మిక మేలుకొలుపు తర్వాత పంచడం, అదే ఇతరుల తాగుబోతులకి పంచడం మొదలు పెట్టమంటాడు.
కాకపోతే ఆ, మీరు వేరే రకమైన సర్వీస్ రెండో రోజున చేయొచ్చు. అందుకనే పిఐ కమిటీల్లోది ఎవరినైనా తీసుకోవచ్చు మీరు. కొంచెం అలా అంటే కొంచెం గోల కింద ఉంటది తీసుకుంటే. కాకపోతే వాలంటీర్ చేస్తే మనం నో అనలేం, అన్లెస్ అక్కడ గ్రూప్ కానీ ఇంటర్ గ్రూప్ కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ పెడితే తప్ప. 6 నెలలు సొబరైటీ ఉండాలి. మా గ్రూప్ లో కూడా ఉన్నాయి రిక్వైర్మెంట్స్. చైర్పర్సన్ గా చేయాలంటే మినిమం 6 నెలలు ఉంది. అది ట్రెషరర్ అంటే మినిమం సంవత్సరం. అది సో ఇలాగా ఆ, అలా గ్రూప్ తరఫున ఉన్న అదే ఇలాగ ఉన్నాయి వాటికి తప్ప మిగతా వాటికి మెసేజ్ పాస్ ఆన్ చేయొచ్చు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు భయ్య సర్వీస్ గురించి. కంటిన్యూ. నా వ్యవహారాలన్నింటిలోనూ నేను ఈ విషయాలను ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ మిత్రుడు నాకు నొక్కి చెప్పాడు. ప్రత్యేకంగా అతను నాతో కలిసి ఎలా పనిచేశాడో అదే విధంగా నేను మిగిలిన వారితో కలిసి పనిచేయవలసిన బాధ్యత నా మీద ఉంది. కార్యసాధన లేని విశ్వాసం మరణ సమానమని నా మిత్రుడు చెప్పాడు. త్రాగుబోతు విషయంలో ఇది ఎంత గంభీరమైన నిజం. ఇతరుల కోసం పనిచేస్తూ ఆత్మత్యాగం చేయడం ద్వారా ఒక త్రాగుబోతు తన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ విశాలపరుచుకోకపోతే అతడు తనకు ముందు జీవితంలో ఎదురవబోయే కొన్ని ఖచ్చితమైన పరీక్షలు, ఆటుపోట్లు తట్టుకుని నిలబడడం సాధ్యం కాదు. ఒక్క అతడు నిమిషం సార్, ఇతరులు ఇక్కడే ఆగండి సార్ ఒకసారి. సారీ, ఇక్కడ ఆగండి. రిలాప్స్ కి ఇది కారణం ఏంటి అంటే చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నుంచి మొదలు ఏమంటున్నాడు, నీకు అందింది ఇతరులకు పంచాలి. త్యాగము, ఎంతమంది త్యాగం చేస్తున్నాం సార్? కుదిరితే ఇంకెళ్తాం, అది త్యాగం అవుద్దా? కుదిరితే పని చేస్తాం, అది త్యాగం కాదు. త్యాగం అంటే నీదేమన్నా ఇవ్వాలి అక్కడ. నీ టైం అవ్వచ్చు, నీ కుదురుడు కుదరకపోవడు కాదు, కుదిరినప్పుడే చేయగలిగితే ఇంకా బెటర్. అది సో త్యాగము చేస్తూ నువ్వు ఎందుకంటే ఇందాకే చెప్పాడుగా సెల్ఫ్ సెంటర్డ్నెస్ కి. ఇందాక కూడా నేను చెప్పా ఏంటి సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే అదే స్వార్థ చింతనకి ఒకటి 2 మందులు ఉన్నాయి నాకు తెలుసు. ఒకటి ఇతరులతో పనిచేయటం, రెండోది అదుగు దేవుడికి సరెండర్ చేస్తూ ఉండటం. అది ఈ 2 మందుల ద్వారా మనం ముందుకు సాగచ్చు. కాకపోతే ఏంటి, ఈ దానికే ఈ త్యాగం చేస్తూ నువ్వు పొందింది ఇవ్వాలి. పొందింది ఇవ్వటం ఏంటి, నువ్వు ఏదో ఘనకార్యం చెయ్యట్లే. పొందింది ఇవ్వడానికి దేవుడు పని చేస్తున్నావు. ఆ స్వార్థ చింతన నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. దాంట్లో కూడా నాకు ఎలాంటివి ఉంటాయి, ఈయన నా స్పాన్సీ, ఈయన నా మాటేనా? కాదురా బాబు, ఇంకెక్కడుందో స్వార్థంతో చేస్తా. అది నేను ఒక ఇన్స్ట్రుమెంట్ కింద పనిచేయాలి అంతే దాంట్లో. అంటే బాబు నువ్వు చూసుకో, నువ్వు చేయించుకో, నేను ఏదో అక్కడికి వెళ్ళి నుంచి ఏదో వాగుతాను అని ఆయన అడగాలి. అది నాకు సంబంధం లేదు వీటితోటి. నేనేదో బాగు చేస్తున్నాను అనుకోవటం, నేను నా స్పాన్సీలు అనుకోవటం నాది కాదు. అందరూ దేవుడు బిడ్డలే. నాకు ఒక కొంచెం బాధ్యత ఎక్కువ ఇస్తాడు ఎవడైనా స్పాన్సీ అన్న పేరుతో వస్తే నా దగ్గరికి. ఎందుకంటే ఆయనకి నేను టైం ఇవ్వాలి. నేను ఏమి ఇవ్వక్కర్లే, టైం ఇచ్చి బిడ్డు అని ఆయన ఇన్వెంటరీలో హెల్ప్ చేయాలి. అందుకని నాకు అంతా డ్యూటీ బేసిక్గా ఫ్రీగా చేయాలి. అందుకని ఫ్రీగా చేయాలంటారు. రెండోది చాలా క్లియర్ అండి. నువ్వు కనుక నీ ఆధ్యాత్మిక జీవితాన్ని విస్తరించుకోకపోతే, బానే ఉన్నాను సార్, సూపర్గా ఉన్నాను సార్ అంటారు. నేను అదే అంటాను, ఇతరులు అంటారు ఎందుకు? కాకపోతే నాకు ఈ పాయింట్ బాగా తెలుసు. బానే ఉండటం, సూపర్గా ఉండటం కాదు, నేను
విస్తరించుకోవాలంటే పెంచాలి నా ఆధ్యాత్మికత. లేకపోతే ముందు వచ్చే ఒడిదొడుకులు తట్టుకోవటం కష్టము. అందుకనే 15 ఏళ్ళ తర్వాత రిలాప్స్లు, 20 ఏళ్ళ తర్వాత రిలాప్స్లు, 10 ఏళ్ళ తర్వాత రిలాప్స్లు, ఒక 12 ఏళ్ళ తర్వాత పిచ్చి హాస్పిటల్, సూసైడ్లు, ఇవన్నీ జరుగుతాయి. నీ జాతకం బాగుంటే పర్లేదు భయ్యా, అలా యూజువలీ ఉండదు. నీ జాతకం అంటే ఏంటి, నువ్వు అనుకున్నది కాస్త కోస్తా అయిపోతూ ఉంటే పెద్ద పెద్ద కష్టాలు లేకుండా ఏదో గట్టెక్కుతావేమో. అయినా నీకు ఆధ్యాత్మికత కావాలి, వన్ డే అట్ టైం. కాకపోతే నీకు గనక కష్టాలు వచ్చి లేకపోతే ఒడిదొడుకులు వచ్చినప్పుడు నువ్వు తట్టుకోవాలంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి. అదొక్కటే రిలాప్స్ కి కారణం. ఎందుకు వాడు రిలాప్స్ అయ్యాడు, ఇంకా ఆధ్యాత్మికంగా సరిపడా ఎదగలేదు. వాడికి ఎంత సరిపడాను నాకు తెలియదు, ఎంత సరిపడాను. నా సరిపడా నాకు తెలుసు. ఇది సేమ్ మోర్ అబౌట్ అదే తాగుబోతుతనం గురించి మరింత వివరంగా రాస్తాడు కి. ఎందుకంటే జిమ్ కథలో ఆయన ఇంకా ఆధ్యాత్మికతాన్ని విస్తరించుకోలేదు. మీటింగులకు రావటం ఆపేశానండి అందుకే రిలాప్స్ కాదు బంగారం. ఆల్రెడీ మెంటల్ గా రిలాప్స్ అయ్యి మీటింగ్ రావటం ఆపేశాను. మీటింగ్ రావటం ఆపేయటం తర్వాత విషయం. ఫస్ట్ మైండ్ లోనే నువ్వు పవర్ఫుల్ అనుకోండి, మీటింగ్ అవసరం లేదు అనుకోండి, అవుట్. అది నువ్వు ఎందుకు మీటింగ్లు రావటం ఆపేసావు, ఆధ్యాత్మికంగా ఎదగటం ఆపేసాను ఫస్ట్. ఆధ్యాత్మికంగా ఎదగటం, సో స్టెప్స్ కూడా చెయ్యాలి, సర్వీస్ కూడా చెయ్యాలి. సో ఒక్కటే కారణం రిలాప్స్ కి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆధ్యాత్మికంగా ఆయన సరిపడా ఎదగలేదు. ఆయన తాగుడు ఆపాలని కోరిక అందరికీ ఉంటుంది. చాలా మంది అంటారు ఫస్ట్ స్టెప్ సరిగ్గా లేదండి అందుకని రిలాప్స్ అవుతుంది. అరే నాయన, ఫస్ట్ స్టెప్పే పవర్లెస్నెస్. ఫస్ట్ స్టెప్ ఏంటి, పవర్లెస్నెస్. ఇంకా నువ్వెలాగా, అది నువ్వు సరిగ్గా ఉన్నా సరిగ్గా లేకపోయినా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగకపోతే నువ్వు రిలాప్సే అవుతావు. పవర్లెస్నెస్ ఒప్పుకోవటమే. అంటే ఏంటి, నా ఫస్ట్ స్టెప్ నాకు సరిగ్గా ఉంటే నాకు పవర్ వచ్చేసిందా? కాదు కదా, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, నేను కంప్లీట్ గా ఒప్పుకోవటం. అరే బాబు నేను శక్తి ఉన్నాను. నువ్వు ఎంత ఒప్పుకో, నువ్వు శక్తి నువ్వైనా అవుతావు. ఎందుకంటే నీకు సరిపడా ఆధ్యాత్మికత లేదు. అది కాదు ప్రాబ్లం. మిగతా 12 సోపానాలు అవగొట్టబోవటం ప్రాబ్లం. అదే నాకు జరిగింది. ఇంతకుముందు కూడా చాలా సార్లు షేర్ చేశాను. అది రోజు మీటింగులకి వెళ్తున్నా, సర్వీసులు చేస్తున్నా, స్పాన్సర్ చెప్పింది చేస్తున్నా, రిలాప్స్ అయింది. అది మెల్లిగా స్పాన్సర్ చెప్పింది చేయటం మానేసా, మెంటల్ రిలాప్స్. అది సరిగ్గా చేయకపోవటం లేదా మ్యానిపులేట్ చేయటం అలా చేసాం, రిలాప్స్ అయింది. రోజు మీటింగ్లకు వెళ్తున్నా దాదాపుగా. శక్తి ఉండదు నా దగ్గర, శక్తిహీనత. నేను ఎంత ఒప్పుకున్నా నేను శక్తిహీనుడిని. నేను సూపర్గా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి. దానికి 12 సోపానాలు ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. మీటింగులు వెళ్ళాలి, సర్వీస్ చేయాలి, 3 లెగసీలు చేయాలి. ఓకేనా అండి? కంటిన్యూ సార్. ఇప్పుడు అందుకనే ఆత్మ అది అండర్లైన్ చేసుకోండి. రిలాప్స్ కారణం అక్కడ రాసింది బిగ్ బుక్ లో. కంటిన్యూ. అతడు ఇతరుల గురించి శ్రమించకపోతే అతను తప్పకుండా తిరిగి తాగుతాడు. మళ్ళీ త్రాగాడంటే అతను తప్పనిసరిగా చనిపోయి తీరుతాడు. అప్పుడు రూఢీగా విశ్వాసం కూడా మరణిస్తుంది. మాలాంటి వాళ్ళతో విషయం అలాగే ఉంటుంది. సో కార్యాచరణ లేకపోతే మరణంతో సమానం. అంటే నువ్వు చచ్చిపోతావు అని కాదు, నీ విశ్వాసం చచ్చిపోతావు. అదే రాశాడు. చాలా మంది అలా అర్థం చేసుకుంటారు, తప్పేం లేదు. అయితే ఫేత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ అంటే నువ్వు డెడ్ కాదు, విశ్వాసం డెడ్. అది ఎలాగో డెడ్ అంటే నువ్వు ఎలా తాగుతావు, నువ్వు డెడ్, విశ్వాసం డెడ్, 2 డెడ్, మొత్తం డెడ్. అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే ఇతరులతో పని చేయటం అంటే అదొక మార్గం నీ స్వార్థ చింతన నుంచి బయటికి రావడానికి.
అది చాలా అవసరమైన మార్గం. ఎందుకంటే నేను ఫస్ట్ స్టెప్స్ చేసేసి ఆధ్యాత్మికంగా ఎదిగిపోను. ఎప్పటికీ నాకు అవసరం ఉంటుంది అది సర్వీస్. కానీ ఇది అవసరం ఉంటుంది, స్టెప్స్ చేయటం. రెండు అవసరమైన. సో అదే చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు ఇతరులతో పని చేయకపోతే నువ్వు అవుట్రే బాబు అని. కంటిన్యూ. ఇతర త్రాగుబోతులు వారి సమస్యలకు ఒక పరిష్కారం సాధించుకోవడంలో వారికి సహాయపడదామన్న ఆలోచనకు నేను, నా భార్య ఉత్సాహంతో పూర్తిగా అంకితమయ్యాం. 1 సంవత్సరన్నర కాలం నా పాత వ్యాపార మిత్రులందరూ నా విషయంలో అనుమానంతో ఉండడం, నాకు చేయడానికి దాదాపుగా ఏ పని లభించకపోవడం ఓ రకంగా నా అదృష్టం. ఆ కాలంలో నా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. నాపై నేను జారిపడటం, దుగ్ధలు నన్ను తరచూ పీడిస్తూ ఉండేవి. ఈ పరిస్థితి కొన్నిసార్లు నన్ను తిరిగి త్రాగుడు దరిదాపులకు తీసుకువెళ్ళేది. అయితే మిగతా అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు వేరొక త్రాగుబోతుతో కలిసి పనిచేయడం వలన ఆ రోజుకు తాగుడుకు దూరంగా ఉండగలనని త్వరగా గ్రహించాను. అనేక సార్లు నిరాశతో నా పాత ఆసుపత్రికి వెళ్ళేవాడిని. అక్కడున్న మనిషితో మాట్లాడటం వలన ఆశ్చర్యాద్భుతంగా నూతన ఉత్తేజం పొంది తిరిగి కార్యోన్ముఖుణ్ణి అయ్యేవాడిని. ఇది ప్రతికూల పరిస్థితుల్లో పనిచేసేటటువంటి ఓ జీవన ప్రణాళిక. సో అదృష్టవంతుడు బిల్డబ్ల్యూ. యూజువలీ తాగుబోతులు అదృష్టవంతులే, భార్యలు కూడా ఒప్పుకుంటారు. ఒక విధంగా ఏంటంటే అంటే ఇంత పడ్డాక భార్య ఎందుకు ఒప్పుకోదులే. అరే నువ్వు ఏదన్నా చేయరా బాబు, తాగుడు తప్ప అంటారు. అది కథ చెప్తున్నా మామూలుగా. సో చాలా ఏది పని చేయనప్పుడు త్రాగుబోతుతో పనిచేస్తుంది. ఆ రోజుల్లో బిల్డబ్ల్యూ గారు హాస్పిటల్ దాకా వెళ్లాల్సి వచ్చేది దాన్ని పాపం ఎత్తుక్కుంటూ. ఈ రోజు ఇన్ని ఫోన్లు, ఫోన్ నంబర్లు, మీటింగులు, రీహాబులు. ఎక్కడో చోట పోండి, ఎవడో ఒకరికి ఫోన్ చేయండి, మీటింగ్ వెళ్ళండి. అది మెసేజ్ క్యారీ చేస్తారు. ఇంకో తాగుబోతుతో పని చేయండి. యూజువల్లీ కొత్త మిత్రుడికి ఫోన్ చేస్తే బాగుంటది. ఏదో చెప్తూ ఉంటాడు, మనం కూడా విని మనకు తోచింది ఏదో చెప్పచ్చు, మనం అనుభవం. అది కూడా బంద్ చేస్తుంది. సో అందుకనే ఏంటంటే ఇతరులతోటి ఏది బంద్ చేయకపోతే ఇతరులతో బంద్ చేయడం. అది అప్పుడప్పుడు ఎంతలా ఉంటుందంటే ఆ బాధ కొత్తల్లో ఎస్పెషల్లీ చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీటింగ్కి వెళ్ళి షేర్ చేసుకో బాబు అని చెప్తా. మీటింగ్లు ఉత్తి బాధ షేర్ చేసుకోవడానికి లేవు. మీటింగ్లు ఆ బాధ నుంచి ఎలా బయటకు రావడానికి ఏం చేస్తున్నావు, స్పాన్సర్తో మాట్లాడావు, 4th స్టెప్ రాసావు, 5th షేర్ చేసుకున్నాం, అమెండ్స్ చేయాల్సి వస్తే చేసావు ఆ బాధకే. సో ఇప్పుడు ఇంకా బాధ ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం 5th స్టెప్ చెప్పాలి, సొల్యూషన్ ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఉత్తి ప్రాబ్లమ్స్ చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా నాకు సొల్యూషన్ ఎవడిస్తాడు మీటింగ్లో. సో మీటింగ్లో షేర్ చేసేటప్పుడు దాని నుంచి బయటకు రావడానికి ఏమేం చేస్తున్నావు, దాని రిజల్ట్ ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉండక్కర్లా, ఇంప్రూవ్ అయిందని. ఇంప్రూవ్ అయితే సో ఇది నా అనుభవంలో మీటింగ్ లో వెళ్ళి నేను పంచుకుంటే మీటింగ్ తర్వాత నాకు ఏదో తెలియని శక్తి వస్తుంది. ఎప్పుడు అంతేనా, అది ఏంటో నాకు తెలియదు. అది అన్ఎక్స్ప్లెయినబుల్ నాకైతే. నలుగురు కూర్చున్నారా, ప్రార్థన చేశారా, దాంట్లో ఏదో చెప్పుకుంటే బయటకు రాగానే నాకు ఫ్రెష్గా అనిపిస్తుంది. అది ఇప్పటికీ పోనీ కొత్తల్లో అంటే అనుకోవచ్చు, ఏదో అలవాటు కొత్త పని ఏదో చేస్తున్నాను ఇప్పటికీ. సో అదే అది కూడా తాగుబోతులతో పనిచేయటం అంటే నా అనుభవం చెప్తున్నాను అక్కడ మీటింగ్. నా అనుభవం, శక్తి, స్ఫూర్తి పంచుకుంటాను కంటిన్యూస్.
మేము అనేక మందిని ఆప్తమిత్రులుగా చేసుకోవడం ప్రారంభించాం. మా అందరి మధ్య ఒక మిత్ర మండలి అభివృద్ధి చెందింది. దానిలో ఒక భాగంగా ఉన్నామన్న భావన అత్యద్భుతం. ఒత్తిళ్ళు, కష్టాలలో కూడా మాకు జీవన మాధుర్యం నిజంగా ఉంది. ఎన్నో వందల కుటుంబాలు ఉపయుక్తమైన దారిలో నడవడం, అసంభవమైన కుటుంబ పరిస్థితులు తిరిగి చక్కబడడం, జగడాలు, మనస్పర్ధలు తుడిచిపెట్టబడడం నేను చూశాను. త్రాగుబోతులు శరణాలయాల నుండి బయటకు వచ్చి వారి కుటుంబ జీవితాలలో, సమాజంలో తిరిగి ప్రముఖ స్థానాన్ని పొందడం నేను చూశాను. వ్యాపారస్తులు, వృత్తిదారులు తిరిగి వారి వారి ప్రాముఖ్యతలను పొందగలిగారు. మా మధ్య మేము అధిగమించలేనటువంటి ఏ కొద్ది దుఃఖ పరిస్థితి కానీ, ఇబ్బంది కానీ లేవు. ఒక పశ్చిమ ప్రాంత నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో మా కుటుంబాలతో మేము ఒక 1000 మంది ఉన్నాం. మేము తరచుగా సమావేశం అవుతూ ఉండటం వలన కొత్త వారికి ఈ మిత్ర మండలిని కనుగొనే వీలుంటుంది. ఈ సాధారణ సమావేశాలలో 50 నుండి 200 వరకు వ్యక్తులు పాల్గొనడం తరచుగా గమనించవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఏంటంటే నా అనుభవం ఇది. దిల్ రాసింది ఇక్కడ కూడా అదే, బిగ్ బుక్ చెప్పేది కూడా. ఫెలోషిప్ చాలా యానివర్సరీకి వెళ్తారు, తప్పేం లేదు. నాలాంటోడు మీటింగ్ తర్వాత కాఫీ షాప్ లో కూర్చుని ఒక గంట సేపు షో వేసి ఇంటికి పోతాడు. నాకు అవసరమైంది అది. తప్పు ఏంటంటే కొంతమంది తప్పులు పెడతారు, అది కూడా నాకు తెలియదురా బాబు, నాకు పని చేస్తుంది, నేను చేసుకుంటే వెళ్తాను. ఆ, ఒక ఒక నలుగురితో ఇవ్వడలేకపోతే ఇంకా రికవరీ ఏముంది సార్? ఆ ఇవిడే ప్రాక్టీస్ ఏఏలో జరుగుతుంది. మీటింగ్ లో మాట్లాడతాం సరే, మీటింగ్ యాక్చువల్లీ ఫెలోషిప్ అని నేను అనుకోను, అది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీటింగ్ ఏంటంటే పాసింగ్ ఇట్ ఆన్, మీటింగ్ పని, ఫెలోషిప్ కాదు అది, సర్వీస్ మీటింగ్. మీటింగ్ తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చొని మిత్రులతో మాట్లాడబోలేకపోతున్నాం, ఒక అరగంట కూర్చుని అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. ఇంకా అలాగే ఉంటుంది స్టార్టింగ్ లో. నాకు వచ్చాడు గొడవలు ఫెలోషిప్ అలా అవుతున్నాయని నేను అవాయిడ్ చేయలేదు. బిగ్ బుక్ కూడా అదే చెప్పుద్ది, దేని నుంచి మనం పారిపోము, ఎవరితోటి ఫైట్ చేయం అది. సో ఇక్కడ ఆ ఫెలోషిప్ గురించే రాస్తున్నాడు దీంట్లో. ఇంకోటి చూసారా, కలిపి రికవర్ అవుతుంది. ఎలాంటిది కష్టం రాదని అక్కడ చెప్పలేదు. ఇక్కడ చూసారా, కష్టాలు వస్తాయి, దాని నుంచి బయటపడతాం అని చెప్తున్నాం. కష్టం రాకుండా ఎవడుకుంటుంది సార్? ప్రోగ్రామ్ చేస్తే అంటే కష్టం అంటే ప్రాబ్లం రాకుండా ఉంటుందా? మనం కష్టం అనుకుంటే కష్టమే, దేవుడు సహాయం తీసుకుంటే కష్టం కాదు, అది ప్రాబ్లం. అది దాన్ని ఎలా సాల్వ్ చేయాలి కూడా ఆయన్ని అడుగుతాం. వారానికి ఒకసారి కలిసేవారు 50 నుంచి 200 మంది అటెండ్ అయ్యారు, ఎక్కువ. కాకపోతే ఇక్కడ ఈ పేరాలో ఫెలోషిప్ ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. 3 కాళ్ళు సార్ దీనికి ఎప్పుడు: రికవరీ, సర్వీస్, ఫెలోషిప్, యూనిటీ. అది మీటింగ్ లో అన్నది కూడా ఒక విధంగా మనం ఫెలోషిప్ అనుకోవచ్చు, కానీ సర్వీస్ ఎక్కువ దాంట్లో. మీటింగ్ అంతా మనం సర్వీస్ చేస్తున్నాం, ఎందుకంటే అనుభవాన్ని పంచుకుంటున్నాం. దాని తర్వాత మనం ఇష్టం వచ్చేట్టు మాట్లాడతామే, సిగరెట్లు తాగుతూ. అక్కడ తెలుస్తుంది రికవరీ నాలాంటి ఇష్టం వచ్చాడు అయితే పక్కనోడికి హర్ట్ అవుతాడు, మళ్ళీ అమెండ్ చేయాలి. అది అక్కడ నేను ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాను. నేను వెళ్ళి ఆఫీసుల్లో టెస్ట్ చేసుకోలేను కదా, ఆల్రెడీ అది కూడా అయ్యింది, పీక్ పడేసింది ఆఫీసుల్లోది, ఇంట్లోని. సో ఇదే బెస్ట్ ప్రాక్టీస్ గ్రౌండ్, ఫెలోషిప్ బెస్ట్ ప్రాక్టీస్ గ్రౌండ్ అది. అండ్ నాకు కంపల్సరీ అది కదంతా. నేను ఎదగాలి ఆధ్యాత్మికంగా అంటే ఒక కథ చెప్తా మీకు. ఏంటంటే ఒక 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 మంచి ఋషి ఉన్నాడు అన్నమాట. అదే ఋషులు ఉంటారు కదా, ఆ ఋషి ఉన్నాడు. ఓ శిష్యుడు వచ్చాడు, గురుదేవా నేను ఏదో విధంగా దేవుని అదే ఎన్లైటన్ అయిపోవాలి. ఎన్లైటన్ అంటే
అదే ఆధ్యాత్మిక మేలుకొలుపు జరిగిపోవాలి అన్నాడు. అలాగా నాయన, ఒక పని చేయి నాయన, అక్కడికి వెళ్ళు, ఒక మారుమూల అడవి చెప్పి అడిగి వెళ్ళి మెడిటేట్ చేసుకుని ఆయన. ఎన్ని ఎన్ని ఏళ్ళు అంటే 10 ఏళ్ళు మెడిటేట్ చేసుకుంటారు. 10 ఏళ్ళు పాపం రోజు అక్కడే అడవిలో ఉండి మెడిటేట్ చేసుకుని 10 ఏళ్ళ తర్వాత, గురువు గారు నాకు ఇంకా ఆధ్యాత్మిక మేల్కొల్పు వచ్చింది, చాలా థ్యాంక్ యూ అన్నాడు. ఓహో అలాగా నాయన, ఇప్పుడు ఆ పక్కన ఊర్లో ఈ ఒక అమ్మాయి ఉంది, ఒకళ్ళ తాలూకా, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఆయన. గురువు మాట కాదనలేము కదా. గురువు అంటే ఎవరో ఆధ్యాత్మికంగా ఎన్లైట్ అయిన వాళ్ళు. ఏలో గురువు లేరు, కాంపిటీషన్ అలా అనుకున్నారు. అది ఏలో బిగ్ బుక్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, మీ ఇన్వెంటరీ అయిన వాళ్ళు ఉన్నారు. అది దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళి అడగాల అన్న టెక్నిక్స్ నేర్పించే వాళ్ళు ఉన్నారు. అంతే. సో ఎనీవే, నేను ఆధ్యాత్మిక గురువు అదే నేను బేసిక్ గా ఇదేంటి గురువు గారు, సరే గురువు మాట కాదని లేక వెళ్ళిపోయాడు. వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. వారం తర్వాత వచ్చాడు గురువు గారు పెళ్ళి అన్నారు, రోజు చంపుతుంది మా ఆవిడతో ప్రాబ్లం. మరి ఏంటో, మరి నేను ఎన్లైటెన్ అయిపోయానన్నావు కదా భయ్యా, ఆ మాత్రం చేయలేకపోతే ఎలాగా, బతకలేకపోతే ఎలాగా దునియాలో అన్నాడు. ఎన్లైటన్మెంట్ అంటే నేను ఇంట్లో కూర్చుని ఓహో ఆహా అనుకోవడం కాదు, అది నలుగురిలో బతికి వాళ్ళకి ప్రేమ పంచటంలో ఉంటుంది. అది సో దెబ్బకి 10 ఏళ్ళ మెడిటేషన్ ఓ వారంలో ఎగిరిపోయింది అనమాట పెళ్లి చేసుకోగానే. సో సో అది నలుగురిలో బతకగానే అప్పుడు నిజంగా రికవరీ. అదే బిల్డబ్ల్యూ రాస్తాడు జరే బాబు, రికవరీ అంటే మీరు ఏలో బతకటం కాదు, సొసైటీలో బతకాలి మీరు అని. అది ఎనీవే కంటిన్యూ సార్, ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అయిపోవచ్చు. మేము సంఖ్యాపరంగాను ప్రాబల్యం విషయంలోనూ ఎదుగుతూనే ఉన్నాం. స్టార్ మార్క్ అండి. 1998 నాటికి ఏఏలో 1,766 పైగా గ్రూపులు ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న త్రాగుబోతు ఒక హేయకరమైన దృశ్యం. అటువంటి వారితో మేము సాగించే ప్రయాసాలన్నీ ఎంతో శ్రమతో కూడినవి, నవ్వు పుట్టించేవి, విషాదాన్ని మిగిల్చేవి. ఒక దురదృష్టవంతుడు నా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మా జీవన శైలిని చూడలేకపోయాడు, చూడనిష్టపడలేదు. అయితే ఈ విషయాలన్నిటి చుట్టూ ఎంతో ఉల్లాసభరితమైన వాతావరణం చోటు చేసుకుని ఉంటుంది. ఇక్కడ ప్రాపంచికతను, హాస్యభరిత జీవన విధానాన్ని గమనించే కొంతమంది ఎంతో ఆశ్చర్యపడతారని నేను అనుకుంటున్నాను. వీటన్నిటి వెనుక కనిపించిన చిత్తశుద్ధి దాగి ఉంది. విశ్వాసం అనేది రోజుకు 24 గంటలు మా ద్వారా పనిచేస్తూ ఉండాలి, లేకపోతే మేము నశించిపోతాం. ఇది ఒక ఇంపార్టెంట్ లైన్. 24 గంటలు అంటే చాలా మంది పొద్దున ప్రార్థన, రాత్రి ప్రార్థన అంటారు. నాకు అది సరిపోదు సార్, వేరే వాళ్ళ సంగతి నాకు ఎందుకు. పొద్దున ప్రార్థన, రాత్రి ప్రార్థన అది కాదు. నేను మొత్తం రోజంతా ఉండాలి దేవుడి దగ్గరికి, ఎంతసేపు ఉండగలుగుతా అంతసేపు. విశ్వాసం అన్నది 24 గంటలు ప్రవర్తన, ఇది నా గోల్. అవ్వదు అయితే, ఎందుకంటే నా మైండ్తో ఉంటే ఓన్లీ నాన్ సెన్స్, నో సెన్స్ నాన్ సెన్స్ ఏదో చెప్తూ ఉంటుంది. అది నేను. కొంతమందికి అది సరిపోద్దేమో, ఇంకా తక్కువ, నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే నేను సరిపోద్దని ఈరోజు నేను సరిపెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే నాకు నా దేవుడు అంటే ఇష్టం, అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం. అది కాకుండా నా ఒడిదొడుకులు తట్టుకునేలా నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి. అది సో చాలా క్లియర్. పొద్దున్న సాయంకాలం చేసే ప్రోగ్రామ్ కాదు, 24 గంటల ప్రోగ్రామ్ లో ఉండే ప్రోగ్రామ్. ఊహా స్వర్గం కోసం ఇది దాటి చూడవలసిన అవసరం లేదని మాలో చాలా మంది భావిస్తాం. ఆ స్వర్గం ఇప్పుడు ఇక్కడ మాతో ఉంది. నా మిత్రుడు మా వంటగదిలో చేసిన సరళ సంభాషణ
భూమి మీద విస్తృతమవుతున్న శాంతి వలయాలలో మానవాళి సౌహృద్రత్వంలో రోజు రోజుకి ద్విగుణీకృతమవుతున్నది. బిల్ డబ్ల్యూఏఏ సంయుక్త వ్యవస్థాపకులు 1971 జనవరి 24న స్వర్గస్థులైనారు. నిజంగా మన హిందువుల్లో కూడా ఇదే చెప్తారు, క్రిస్టియానిటీలో జీసస్ కూడా ఇదే చెప్పాడు. బాబు ఎక్కడో లేడు బాబు, ఇక్కడ ఉన్నాడు దేవుడు, నీలో ఉన్నాడని చెప్పాడు. నీ అవతల ఆయనే ఉన్నాడు, నీలోని ఆయనే ఉన్నాడు. అది స్వార్థ చింతనని నాశనం చేసి ఆ నేను నుంచి బయటకు వస్తాం. అప్పుడు నాకు చూసే ఇది ఉంటుంది, ఆయన ఫీల్ అయ్యేది. సో ఇక్కడతో నేను నోరు మూసుకుంటానండి. ఎవరైనా అదే గిరిధర్ గారు మీరే చైర్పర్సన్ గా చేస్తారా, లేకపోతే చంద్రమౌళి గారైనా ఎవరైనా? ఆయన ఉన్నట్లేరు చంద్రమౌళి గారు, మీరే చేయండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గిరిధర్ అండి. నేను ఒక తాగుబోతుని. ఇప్పటి వరకు మనం బిగ్ బుక్ బిల్ గారి స్టోరీ చదువుకున్నాం సార్. సో దాని మీద, ఈవేళ చదివిన దాని మీద మీ యొక్క అనుభవాలు కానీ, లేకపోతే దాని నుంచి లభించిన శక్తి కానీ, స్ఫూర్తి కానీ, లేదా ఆశ కానీ మీరు మాతో అందరితోటి పంచుకోవచ్చండి. లేదా ఏదైనా మీకు ఇవాళ చదివిన దాని మీద ఏదైనా అవగాహన లోపం కానీ, ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు వ్యక్తపరిస్తే కార్తిక్ గారు దాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారండి. సో మిత్రులు ఎవరైనా సరే వాలంటీర్గా ముందుకు వచ్చి షేర్ చేయండి సార్. దయచేసి మిత్రులు వినడం అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి అనే కాన్సెప్ట్లోకి రావాల్సిందిగా మిత్రుల్ని అభ్యర్థిస్తున్నాం. రాబోతుంది హాయ్ సురేష్ గారు. నా సంవత్సరాలు చూసిన వారికి 20 మంది కొద్దిగా ఉన్నాను. ఇవాళ చదివిన దాని గురించి అయితే మరి భగవంతుడి దయ వల్ల మరి ఆ పరిస్థితి షేరింగ్ విషయంలో కానీ, లేకపోతే భగవంతుడు ఆయన్ని ప్రత్యక్షం అయ్యి మరి ఆ లైట్ వల్ల ఇది అవ్వడం కానీ, మన కూర్చున్న టేబుల్ దగ్గరే మరి చేయటం, అలాంటి బిల్ వీక్షణ దగ్గర దగ్గర ఒక 15 సార్లు 20 సార్లు నేను పుస్తకంలో చదువుతా రాయడం జరిగిందండి. అండర్లైన్ చేసుకుంటా 2-3 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఇప్పటికే నా దగ్గరే ఉంది. నా స్పాన్సర్ ఏదైనా ఒకటే, స్పాన్సర్ అప్పుడు ఫస్ట్లో చెప్పాడు, చదువుకుంటూ పోతే సుఖం ఉండదు నాన్న, నీలో చదువుకున్న ఉపయోగం ఉండదు, బయటికి చదువుతా అది అండర్లైన్ చేసుకొని అది మళ్ళీ వైట్ పేపర్ మీద రాసుకుంటే నీకు ఒక ఈ ఉపయోగపడిద్ది అంటే, మరి ఇది చాలాసార్లు ప్రయత్నించాను, చాలాసార్లు ఉపయోగపడింది. ఎందుకంటే మరి 8 సంవత్సరాల్లో నా స్పాన్సర్ గారు బిగ్ బుక్ దగ్గర 15 సార్లు 20 సార్లు చదివడం జరిగింది. నేను మామూలుగా పర్సనల్ ఒక 5-6 సార్లు చదవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ముందు నేను చదివేది డాక్టర్ గారి అభిప్రాయం బిల్ వీక్షణ, ఇది బిల్ కథ. ఆ బిల్ కథలో మరి ప్రతిసారి ఆయన ఇది ఇలాగా జరిగింది, అందరూ చచ్చిపోతున్నారు, నేను చచ్చిపోను అని చెప్పినట్టు మరి ఇది కూడా మరి భగవంతుడి దయ వల్ల మొన్న నా భార్య పరిస్థితి కూడా అదే. మరి ఆధ్యాత్మికంగా ఎదగకపోతే మటుకి తిరిగి తాగడం జరిగేది, లేకపోతే ఆవిడని ఏదో ఒకటి దారి చేయడం జరిగేది. తాగుతూ ఉండే వదిలిపెట్టేసి ఊరి మీద వదిలిపెట్టి, ఇంట్లో వదిలిపెట్టి ఊరి మీద తిరగడం జరిగేది. ఎందుకంటే నా దగ్గర అది ప్రయత్నించాలన్న ఆలోచన విధానంగానే ఏమీ లేదండి. మరి ఆ భగవంతుడి దేవాల ఆధ్యాత్మికతంగా ఆ బాటలో ఉండబట్టి అమ్మంటనే నా స్పాన్సర్గా చేస్తే ఆయన ఒక చిన్న అనుభవం చెప్పి
మరి నా అనుభవం కన్నా నీ అనుభవం పెద్దది ఏం కాదయ్యా, నీకు వచ్చిన సమస్య అది ఒంటితో వచ్చింది, అదే తగ్గింది ఒక వారం 10 రోజులు అంటే అది నిలబట్టింది. తగ్గడం తగ్గడం కూడా అది మరి రావడం కూడా బాగా ఎక్కువగా వచ్చింది. మరి అంతే, నిండా కాళ్ళు చేతులు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఉండే నుండి వచ్చి వారం రోజుల పాటు చావు బతుకుల మధ్య ప్రాణానికి ఇది ఆవిడకి ఎంతో దూరం లేదండి. అయినా భగవంతుడి దయ వల్ల ఆవిడని నేనైతే ఆశలు వదులుకున్నా. మరి భగవంతుడి దయ వల్ల మా స్పాన్సర్ గారు చెప్పినట్టు చేస్తే ఆ మొగలు దండేసి మరి మా కార్తీక్ గారు కూడా చెబుతుంటారు, భగవంతుడి ముందు మొగరెళ్ళి నా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆయనకి విన్నవించుకుంటే ఆయనకి తోచిన విధంగా ఆయన ఏదో పరిష్కారం చూపుతారంటే మరి ఆయనే పరిష్కారం చూపాడండి. ఒకటో రోజు కొద్దిగా కొబ్బరి నీళ్ళు పట్టడం, రెండో రోజు కొద్దిగా ఎక్స్రేకి అదే స్కాన్కి తీయటం, మూడో రోజు ఆ మందులు వాడటం, నాలుగో రోజు కొద్దిగా ఓ ముగ్గు ఇడ్లీ తినడం, ఐదో రోజు నుంచి నేను డ్యూటీకి వెళ్ళిపోవడం, ఏది జరిగితే జరిగింది అని డ్యూటీకి వెళ్ళాక లోకల్లోనే మరి ఆవిడ అవి కావాలి ఇవి కావాలని అడగటం. మరి భగవంతులు లేదు చూడండి, నేను ఉన్నాడు అన్ని తెచ్చేస్తుంటే ఏమీ తాగల, నేను లేనాడు ఇవి అడిగితే ఎవరు లేరు అక్కడ ఇవ్వటానికి. సరేలే భగవంతుడి దేవాలు ప్రార్థన చేసుకొని చెప్పి, ఎందుకంటే మరి 4 రోజుల పాటు ఒక మనిషిని నేను ఏనాడు ఈ కార్యక్రమంలోకి వచ్చాక ఏదైనా ఒక మంచి పని చేశానంటే ఇదేనండి. నా వ్యాపారం చూసుకుంటున్నా, కుటుంబాన్ని చూసుకున్నా, భార్య పిల్లలు చూసుకుంటున్నా, కానీ మరి భగవంతుని మీద ఆధారపడి పని చేయడం అనేది ఇది ఈ 2 నెలల బట్టే నాకు ఏదైతే అవసరమో మరి ఆ భగవంతుడు నాకు ఇది సమకూర్చునే ఉన్నాడు, ఏ ఏ విషయంలో అయినా సరే. మరి మా వాహనాల కాడ ఇబ్బంది వచ్చినా ఏదో వచ్చినా మరి ఆయనకి విన్నవించుకుంటున్నా. మరి ఏదన్నా ఇళ్ళ సమస్యలు వచ్చినా ఆయనకి విన్నవించుకుంటున్నా, ఏది వచ్చినా మరి ఆయనకి ఎందుకంటే మరి ఆ విన్నవించుకోవడంలోనే మరి భగవంతుడు ఆ అనుభవాన్ని, ఆ శక్తిని, స్ఫూర్తిని ఇప్పుడు ఏదైతే ఇవాళ చదివారో మరి అనుభవాలు మరి షేరింగ్ విషయంలో కానీ, పాంప్లెట్ల విషయంలో కానీ, లేకపోతే బ్యానర్లు తీసుకెళ్ళి కొట్టే విషయంలో కానీ, మరి ఇది కూడా నా మీటింగ్లో ఎవరో లేకపోతే ఒక రోజు షేరింగ్ చేసుకుంటా, షేరింగ్ ఒకటి తింటా ఉంటే వాసు గారు అని ఆయన కృతజ్ఞత తెలుపుకోవడం కోసం నువ్వేం చేస్తున్నావు అంటే నీ కుటుంబం బాగుంది, వ్యాపారం బాగుంది, నీ పిల్లలు బాగున్నారు, భార్య బాగుంది, నీకు ఏదైతే దక్కిందో అది ఇతరులు పంచడానికి ఏం చేస్తున్నావు అంటే 2 గంటల్లో మీటింగ్ గ్రూప్ లో ఉండడం కానీ, నీ షేరింగ్ అనుభవాలు పంచడం కానీ, మరి ఆ మీటింగ్ అయ్యాక ఒక 10 నిమిషాలు మీటింగ్ బయట ఏదన్నా ఇబ్బందికరమైన సంభాషణలు ఉంటే అవి పరిష్కరించుకోవడం కానీ, ఏదో ఒక అనుభవం. ఎందుకంటే భగవంతుడు మానవ రూపంలో ఉండి మన ఆయన అనుభవాలు నేర్పుతాడు కాబట్టి మరి ఆర్థికంగా పోయినా మరి ఆధ్యాత్మికంగా ఎదిగితే దాని విలువ ఏడికి పోదండి. మరి ఈ సంవత్సరం నాకు ఒక 1,00,000 లాసు. మరి ఇటు ప్రాణం కావాలా, డబ్బు కావాలంటే ప్రాణానికి విలువ ఇచ్చాను, డబ్బుకి విలువ ఇలా. మరి ఏదైతే అవసరమో నాకు ఈ కార్యక్రమంలోకి వచ్చాక నాకు రూపాయి అంటూ లేదు నా దగ్గర. నేను ఒక బికారిగాడిని, నా చేతిలో ఏమీ లేదు, నా భార్య పిల్లలు కూడా లేదు, నేను ఒంటరిగా బతికినాను. మరి అలా జీవించిన ఈ భార్య పిల్లలు ఉన్నారు, వ్యాపారం ఉంది, అన్నీ ఉంది. కాకపోతే నాకు ఈ కార్యక్రమంలోకి వచ్చాక ఏది అవసరమో అది భగవంతుడు సమకూరుస్తున్నాడు అంటే మరి సమకూరుస్తున్నాడని 100% చెప్పగలను. ఎందుకంటే ఇవాళ నేను భగవంతుడు పొద్దున్నే లేచి ఆ మంచం మీదే కళ్ళు తెరిచినప్పుడు ఆ మీద ఆధారపడటం, ఆ జీవితాన్ని, వ్యాపారం కానీ, కుటుంబం కానీ, ఇంకొకళ్ళతో కలిసి పనిచేసే భాగ్యాన్ని కూడా ఆ భగవంతుడు కలిగిమని మరి అది ఒక దైనిక చింతలో కూడా ఉంటుందండి. నీ సమస్య, నీ కుటుంబం కానీ, నీ వ్యాపారం కానీ అన్నీ సజావుగా ఉంటే గోవాతో కలిసి పనిచేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఇది కలిగిస్తాడంటే మరి ఇది వాస్తవేనండి. ఎన్నోసార్లు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మా మిత్రులు ఎవరో సర్వీస్ రాకపోతే నేను 4 బ్యానర్లు తీసుకెళ్ళి 100 బ్యానర్లు కట్టేయడం జరిగింది. ఇప్పుడు 30-40 అయినాయి బ్యానర్లు. 5 బ్యానర్లు తీసుకెళ్ళి ఆ మేకులను సుత్తి అవి కొనుక్కొని మరి ఎవరు వచ్చినా రాపోయినా ముందు నా బండి మీద వేసుకొని వెళ్ళి ఇంకొకరికి కలిసి పని చేయడానికి ఆ దేవుడి గుళ్ళ కాడ, చర్చిల కాడ, లేకపోతే ఎక్కడైనా మంచి జనాలు సర్కిల్ తిరిగే కాడ అక్కడ కొడతా ఉంటాండి. నాకు ఈ కార్యక్రమంలోకి వచ్చాక ఫస్ట్ మిరాకిల్ ఏంటంటే ఫస్ట్ 6 నెలల పాటు సో సోబర్గా ఉండి 6 నెలల పాటు మళ్ళీ స్లిప్ అయ్యాక ఆ సర్వీసే నాకు ఉపయోగపడిందండి. మళ్ళీ కార్యక్రమం రావడానికి ఒక బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నట్టుగా మరి నా సర్వీస్ కానీ, నా షేరింగ్ కానీ ఏదైతే మళ్ళీ 6 నెలల తర్వాత కార్యక్రమాలకు వచ్చానో అవి ఏ రోజుకి ఆ రోజు దూరంగా ఉంటే అవి ఒక బోనస్ లాగా ఉపయోగపడ్డాయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఇంకో ఇతరులతో ఎ- ఎక్కడైనా సరే నా జాలితనం ఉందా, నా ఆవేశం ఉందా, నా క్రోధం ఉందా, నా స్వార్థం ఉందా, ఏ పని చేసినా
మరి నాది అనేది ఏమీ లేకోకుండా ఇతరులకు ఉపయోగపడే పని చేస్తే మరి అందులో నాకు ఏదైతే లోటులో ఉన్నానో ఆ లోటు కంపల్సరీ పూడుస్తున్నారండి. ఎందుకంటే నా పిల్లోడు బాగాలేదని హాస్పిటల్లో ఉంటే భగవంతుడి దగ్గర సర్వీస్కి వెళ్తాను మిత్రులు నేను వస్తానంటే పిల్లోడిని మరి 10,000 కట్టాలంటే రేపు పొద్దున ఆపరేషన్ చేయాలి, హాస్పిటల్లో ఉంచాలి, మందులు వాడాలి, అది ఇది అంటే పొద్దున మందులు రాసిందని మరి 10 నిమిషాల్లో ధ్యానం ప్రార్థన చేసుకుని అక్కడే ఇది హాస్పిటల్లోనే మరి 10 నిమిషాల్లో మీటింగ్కి వెళ్ళి సర్వీస్కి వెళ్ళి మధుర ర్యాబ్కి వెళ్ళి సర్వీస్ చేసుకుంటే వెళ్ళి వచ్చేప్పటికి పిల్లోడు లేచి లేచి ఆడుకోవడం కళ్ళ ముందు చూశానండి. భగవంతుడు లేల చూడండి మరి 25,000 కడితే మరి పిల్లోడు రెడీ అవుతారంటే నేను బ్యానర్లు తీసుకొని సర్వీస్కి వెళ్ళి వచ్చి రిహాబ్ సెంటర్కి వెళ్ళి వచ్చేపాటికి నా పిల్లోడు ఇంట్లో కేరింతలు కొడుతున్నాడు. ఎంత ఆనందం వేసిందో నాకు. చూడండి సర్వీస్ చేయడం వల్ల మరి ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. మరి ఆ బిల్లు గారు, బాబు గారు, మరి ఆ లూయిస్ గారు వీళ్ళు చేసిన సేవలో మరుపురానియండి. వాళ్ళు ఒకసారి నా మైండ్ని ఫ్రెష్ చేసినందుకు ఈ అవకాశం చైర్పర్సన్ గారికి, ఉపయోగించిన మిత్రులకి, ఆ కార్తీక్ గారికి చాలా థ్యాంక్ అండి. థ్యాంక్ యూ అండి సురేష్ గారు. చిట్టిబాబు గారు అన్మ్యూట్ చేశారు, మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? లేదండి, లేదు, మామూలుగా ఆటోమేటిక్ గా జరిగింది. అలాగే సమయం ఇంకా 4 నిమిషాలు మాత్రమే ఉందండి. మిత్రులు దయచేసి వినియోగించుకోగలరని భావిస్తున్నాం సార్. దయచేసి మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి షేర్ చేయండి సార్. హలో, రమేష్ గారు. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రమేష్. నేను దుబాయ్ వాసిని, హాయ్ దుబాయ్లో రమేష్. ఉంటాను. దేవుని దయ వల్ల, భగవంతుని దయ వల్ల, భార్య బిడ్డల దయ వల్ల, అమ్మ నాన్న దయ వల్ల ఈ రోజుకి, ఈ నిమిషానికి, ఈ సెకండ్కి మృతికి దూరంగా ఉన్నానండి. సమయం తక్కువ ఉంది, షేరింగ్ చేయాలంటే అంత సరిపోదు. అదే అండి, నేను 2 టైమ్స్ రిలాప్స్ అయ్యాను. రిలాప్స్ ద్వారానే నేను ఇక దుబాయ్లో ఉండేవాడిని. యాక్చువల్ నేను దుబాయ్లో ఉంటే ఈ త్రాగడం ద్వారా నేను ఎక్కడ చనిపోతానో, నాకు వీలైన ఆధునికమైన ట్రీట్మెంట్ దొరుకుద్దో లేదని చెప్పేసి నేను అక్కడ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, మనం తట్టుకోలేం దానికి. అందుకోసమనే నేను నాకు దగ్గరలో ఒక డాక్టర్కి ఫోన్ చేసి, సార్ నా పరిస్థితి ఇది, నేను ఒక ఎడిక్ట్ అయ్యాను, నేను మరి ఏం చేయమంటారంటే ఇమీడియట్గా నువ్వు ఇంటికి వచ్చేయని చెప్పాడు. ఇంటికి వచ్చేయని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మెడికల్ టెస్ట్లు చేశారన్నమాట. టెస్టులు చేసి నా బిల్లురుబిను 5.3 వచ్చిందండి. ఇక అది ఎక్కువ అంట. 5.3 అంటే ఎక్కువ అంట. చెప్పారు డాక్టర్ నాకు, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, కానీ దానికి ముందు మీ అమ్మ నాన్న లేకుంటే మీ భార్య అని వాళ్ళని వచ్చి సంతకాలు పెడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. నేను అనుకున్నాను, అరే దేనికి ఇతను, నా ప్రాబ్లం ఒకటి త్రాగడం, దీంతో ఇతను బిల్‌రూబిన్ పెరిగిపోయింది అంటాడు, హెచ్‌ఓటీ హెచ్‌జిపిటీ పెరిగిపోయింది అంటాడు అని చెప్పి అనుకొని నేను కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అయ్యాను. అయిన తర్వాత సరేలే అని చెప్పేసి మా వైఫ్‌కి ఫోన్ చేశాను. ఇదమ్మా పరిస్థితి, నేను ఒక 1, 2 డేస్ అడ్మిట్ కావాలని చెప్పాను. అదే నువ్వు ఈరోజు వచ్చావు కదా, మళ్ళీ వెంటనే అడ్మిట్ కావడం ఎందుకు, వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పారన్నమాట. చెప్తే నేను లేదమ్మా ఇది కొంచెం ఎమర్జెన్సీ అంట, అడ్మిట్ కావాలని చెప్పారు అని చెప్పాను నేను. అయితే సరే వస్తున్నా అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళలేదండి. దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్ టు హాస్పిటల్ అంతే. నేను ఇంటికి కూడా వెళ్ళలేదు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3 డేస్, 4 డేస్, 5 డేస్, 1 వీక్ అయింది. 1 వీక్ లోపల నాకు బిలిరూబిన్ 0.8కి వచ్చింది. నా అప్పటి నాకు ఫోన్ కూడా ఇవ్వలేరు వాళ్ళు. ఫోన్ కూడా వాడడానికి ఇవ్వలేదు. అప్పుడు ఏం చేసినంటే ఫోన్ తీసుకొని బిలిరూబిన్ అంటే ఏంటి, నాకు ఎంతవరకు లాస్ట్ స్టేజు అని చెప్పేసి నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే అదేదో 13, 15 ఏదో ఉంది లాస్ట్ స్టేజు. 5కే నాకు వీళ్ళు ఇంత కంగారు పెట్టారని చెప్పేసి
సర్లే ఎంత ఏది చేసినా నా మంచిగా చేశారు కదా, నా త్రాగుబోతనానికి నేను వేసుకున్న శిక్ష, నాకు నేను వేసుకున్న శిక్ష అది. ఎందుకంటే నేను చేశాను కదా, ఇప్పుడు మా ఇంటి వాళ్ళు తప్పు చేయలేదు, మా భార్య తప్పు చేయలేదు, పిల్లలు తప్పు చేయలేరు, ఎవరు తప్పు చేయలేరు. అందుకోసమని నేను సరే కర్మ కదా అనుభవిద్దామని అనుకున్నాను. వచ్చిన తర్వాత ఒక 1 మంత్ దాకా డ్రింక్ టచ్ చేయలేదు. మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఫుడ్ మాత్రం మంచిగా వెళ్తుంది. ఎవ్రీ టైం టీ కాఫీలు కానీ జ్యూసులు కానీ తాగుతూ ఉన్నాను. 1 మంత్ తర్వాత ఏదో మా భార్యతో చిన్న ఆబ్జెక్షన్ అయిపోయింది. అయిన తర్వాత వెళ్ళి తాగేశాను మళ్ళీ. ఇది తాగడం అంటే తెలుసు కదండి మనకి, ఇది ఒక్క చుక్క పడిందంటే ఈ పీక్ తీసుకెళ్తుంది ఇది. ఫస్ట్ డే తాగాను. ఫస్ట్ డే అంటే ఎట్లా, ఈవినింగ్ ఓన్లీ ఒక 90. దాన్ని తప్ప నేను మళ్ళీ ముట్టలేదు. మళ్ళీ సెకండ్ డే అంతే, ఒక 1 వీక్ దాకా కంటిన్యూ అయ్యాను. తర్వాత ఏమనిపించిందంటే సరే 90 కదా, ఇంకో 90కి యాడ్ చేసుకుందాము, క్వార్టర్ అయిపోతుంది అని చెప్పేసి అలా 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 మళ్ళీ హాఫ్ వచ్చింది. హాఫ్ నుంచి బాటిల్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఒక ఫుల్ బాటిల్ దాకా, 50 ml దాకా. మళ్ళీ ఇదేంది నాకు అర్థం కాదు. అసలు ప్రతిదానికి నేను ఆ, ఇట్లా ఈజీగా తీసుకుంటున్నాను. నా దగ్గర ఆ కెపాసిటీ లేదా, నేను స్టాప్ చేయగలను, మళ్ళీ తాగలను అనిపించింది. అందుకే నాకు మన గ్రూప్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అతనికి కాల్ చేశాను. అతనికి కాల్ చేసి, సార్ ఏంటి సార్ మరి ఇలా జరుగుతుందంటే, మొదటి చుక్క ప్రమాదకరం అనేది గుర్తుపెట్టుకో. ఆ మొదటి చుక్క నువ్వు తాకినావంటే అది 100 చుక్కలు తీసుకెళ్తుంది నిన్ను. మేము ఎప్పుడు చెప్పేది మొదటి చుక్కకే, ఈ రోజుకి ఈ పూటకి అంతే. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ అలాగే నువ్వు పాటించకుండా ఉండాలి. నువ్వు సరే టచ్ చేసినావు, జరిగిపోయింది, ఇప్పటి నుంచి అయినా కానీ మరి జాగ్రత్తగా ఉండని చెప్పారు. నేను జాగ్రత్తగా లేను, మళ్ళీ త్రాగడం స్టార్ట్ చేశాను. ఇక నాకు ఇది కంట్రోల్ చేయడం అతను కావట్లేదు అని చెప్పేసి, ఇలా తాగితే నేను చనిపోతాను, నాకు బాగా తెలుసు. అందుకోసమే నాకు తెలిసిన రేపుకు ఫోన్ చేశాను. నేనే ఫోన్ చేసి, సార్ నా పరిస్థితి ఇది, నాకేమైనా హెల్ప్ చేయగలుగుతారా అడిగితే అతను చెప్పాడు, నువ్వు వచ్చేసాయి ఈ శరణాలయంలో ఒక 3 months 4 months ఉంటే నీకున్న ప్రాబ్లమ్స్ బాడీలో ఏమన్నా కానీ క్లియర్ అవుతాయి. నువ్వు నిష్టగా పాటిస్తే, నువ్వు నిష్టగా నీకు వద్దు, నేను డ్రింక్ పట్టుకోను, నేను తాగను అనిపిస్తే నువ్వు త్రాగకుండా ఉండగలుగుతావు. ఆడికెళ్ళిన తర్వాత సోపనాలు, సాంప్రదాయాలు అన్నీ నేర్చుకున్నాను. అవి నాకు చాలా హెల్ప్ చేశాయండి. ఈ రోజుకి, ఈ పూటకి కూడా చాలా హెల్ప్ చేస్తున్నాయి. అందుకే నేను ఎవ్రీడే మీటింగ్స్‌కి అటెండ్ అవుతాను. ఫిజికల్ మీటింగ్స్ కూడా వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఈ సండే ఉన్నాయి మీటింగ్స్, వెళ్తాను. ఇంక ఏంటంటే మాకు చాలా దూరం మీటింగ్స్ అవన్నీ. ఇక్కడ మాది యాక్చువల్లీ కర్నాటక డిస్ట్రిక్కు, ఆహ్, మిట్పల్లి విలేజ్ అండి మాది. అది మాకు మీటింగ్స్ ఓన్లీ 120 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇక అంత దూరం ఎందుకులే అని చెప్పేసి మేమే ఈ మధ్యనే సమయం స్టార్ట్ చూసుకోండి సార్ చేస్తున్నాము. రమేష్ గారు. సార్ చూస్తున్నాను. మేము ఈ మధ్యనే స్టార్ట్ చేస్తున్నాము. మేము మా సిటీలోనే పెట్టుకోవాలని చెప్పేసి ఇందాకే మాట్లాడడం జరిగింది. వాళ్ళకిప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయంట. ఇంటర్ వాళ్ళవి ఎగ్జామ్స్ నడుస్తున్నాయంట. ఇవి అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోండి, ఇబ్బంది లేదని చెప్పారు. ఇక దేవుని దయ వల్ల సక్సెస్ అయితే గానీ, కొంచెం ఫిజికల్ మీటింగ్ జరిగితే కొంచెం ఇంకా బాగుంటదని చెప్పేసి, నాకు కాకుండా గానీ నా తోటి మిత్రులకు బాగా హెల్ప్ చేస్తదని చెప్పి అనుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.